ఓం శ్రీమాత్రే నమః. శివుని ఆలయంలో నంది ముఖం శివలింగం వైపు ఉండడం, ప్రజలు నందిని భక్తితో పూజించడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. భక్తులు తమ కోరికలను నంది చెవిలో గుసగుసలాడుతూ చెప్తారు. దీంతో నంది భక్తులు కోరికలు తీర్చమని శివుణ్ణి కోరతాడు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు శివాలయంలో శివుని ముందు నందీశ్వరుడు ఎందుకు వెలిసాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని పౌరాణిక గాథ ఏమిటంటే, పురాణాల ప్రకారం శివుడు శిలాద్ మహర్షి తపస్సుకు సంతోషించి అతనికి రత్న అనే కొడుకును ప్రసాదించాడు. ఆయన నంది అని పిలువబడే శిలదృషి కుమారుడు. అతను గొప్ప శివభక్తుడు, పరమద గణాలలో ఉత్తముడు, మహాదేవుని వాహనం అయ్యాడు. నంది భక్తికి సంతోషించిన శివుడు ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉండేలా వరమిచ్చాడు. అందుకే నందిని చూడకుండా పూజించకుండా శివుని ఆరాధన అసంపూర్ణం అవుతుందని పండితులు చెప్తూ ఉంటారు. నందికి శివుడు వరం అందగానే వెంటనే శివుని ముందు కూర్చున్నాడని నమ్ముతారు. అప్పటి నుంచి ప్రతి శివాలయం ముందు నంది విగ్రహం దర్శనమిస్తుంది. శివాలయం ముందు నంది ఉండడం వల్ల ప్రతి వ్యక్తి పవిత్రంగా మారగలడు. దీనినే సాధారణ భాషలో మనస్సు స్వచ్ఛత అంటారు. దీని కారణంగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ప్రశాంతంగా, స్థిరంగా, సంకల్పంతో ఉంటుంది. ఆ విధంగా సమతుల్యమైన శరీరం ఒకరిని లక్ష్యంతో విజయానికి చేరువ చేస్తుంది. ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడల్లా శివునితో నందిని పూజించాలని చెప్తారు. నందీశ్వరుడు ఆది వృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడు పక్క నుంచి వెళ్ళడం గాని, నందికి శివుడికి మధ్యలో వెళ్ళడం గాని చెయ్యరాదు. తోక పక్కకు పాడేసి వృషణములు కనపడేటట్లుగా నందీశ్వరుడు పడుకుని ఉన్న మూర్తి ఉంటుంది. ఎడమ చేతి బ్రొటన వేలిని, ఎడమ చేతి చూపుడు వేలిని నంది కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన వృషణములను పట్టుకుని రెండు వేళ్ల మధ్యలోంచి శివలింగమును చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని అనాలి. ఇలా ఎవడు అన్నారో వాళ్ళు కైలాసమునందు శంకరుని దర్శనం చేసిన పుణ్యము దక్కుతుంది. కాబట్టి నందీశ్వరుడి శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చెయ్యరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం గాని, మధ్యలోంచి వెళ్ళడం గాని చెయ్యరాదు. కాబట్టి ఎల్లప్పుడూ అలా దర్శనం మాత్రం చేసుకోకూడదు. దానికి ఒకే ఒక మినహాయింపు ఉన్నది. శివలింగమునకు సాయంకాలం కవచం పెడతారు. ఆ కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగమును నంది కొమ్ముల నుంచి చూడనక్కర్లేదు. చిన్నగా శివ దర్శనం చేసుకోవచ్చు. నందీశ్వరుడు 4 పాదములతో చక్కగా పడుకుని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మము మీదనే శివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు మనకొక పాఠం నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మనం లోకమునందు ఎప్పుడు ఈశ్వరునే చూడటం అలవాటు చేసుకోవాలి. నందీశ్వరుడు అయ్యగారి అనుగ్రహమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యమునంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీ విద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో నంది విద్య నటేశ్వరిని ఒక మాట కూడా ఉంది. అలాగే శివలింగం ముందు కూర్చున్న నంది మానవుడు ప్రకృతి నుండి దూరంగా తన దృష్టిని భగవంతుని వైపు మాత్రమే మళ్లించాలని సూచిస్తుంది. ఎద్దు 4 కాళ్లపై కూర్చున్న స్థిరత్వానికి చిహ్నం. ఇది సత్యం, ధర్మం, శాంతి, ప్రేమను సూచిస్తుంది. నందీశ్వరుడు శివుడికి వాహనమే కాదు, ప్రథమ గణములలో ముఖ్యమైన అనుచరుడిగా, సేవకుడిగా చాలా బాధ్యతలు ఉన్నాయి నందీశ్వరునికి. అందుకే శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా నంది యొక్క ఆజ్ఞ తీసుకోకుండా దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో తప్పక పాటించాల్సిన నియమం ఏమిటంటే, గర్భాలయానికి అభిముఖంగా ఉన్న వాహనానికి మొట్టమొదలు నమస్కారాలు చేసి లోపలికి వెళ్ళాలి. అంటే నంది దగ్గర ఆగి ఆయన చెవులో ఈ శ్లోకం చదవాలి. ఆ శ్లోకం ఏమిటంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబనంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి అని శ్లోకం చదవాలి. నందీశ్వర సాంబనంద ప్రదాయక, ఈశ్వరునికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడా, మహాసేవార్థం, నీవు ఏ విధంగా ఈశ్వర ఆరాధన చేశావో నేను కూడా ఆరాధన చెయ్యాలనుకుంటున్నాను. అనుజ్ఞం దాతుమర్హసి, లోపలికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వు తండ్రి అని లోపలికి వెళ్ళి తర్వాత ఈశ్వర ఆరాధన చేసి ఈశ్వరుని మీద ఉన్న బిల్వపత్రం తీసుకొని కళ్ళకు అద్దుకొని బిల్వపత్రాన్ని నందీశ్వరుని తోక మీద పెట్టి ఆయన 2 కొమ్ముల మధ్యలో నుండి
ఆ ఎదురుగా ఉన్న శివుని యొక్క ఊర్ధ్వ భాగాన్ని చూస్తే కైలాసంలో ఉన్న శివ దర్శనం అయినట్లే లెక్క. ఇది సాంప్రదాయబద్ధమైన శివ దర్శనం. ఆగమ శాస్త్రంలో పేర్కొన్న శివ దర్శనం ఎలా చెయ్యాలి అంటే ఇలా చెయ్యాలి. శివుని దర్శనం ముందు చెయ్యవలసిన నందీశ్వర శ్లోకం చివరిలో ఇచ్చాను, గమనించగలరు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.